కిచిడి రైస్ సింపుల్ రెసిపీ. టమాటా, పెసరపప్పు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, నానబెట్టుకున్న రైసు, మసాలా దినుసులు, స్వీట్ కార్న్ కూడా చూడండి ఇందులో. బాండి పెట్టుకుని నూనె పోసుకొని ఈ మసాలాలన్నీ అందులో వేసుకుందాం ఒకటేసారి. ఇందాక నేను చూపించినవన్నీ వేసేసుకుందాం. టెక్స్ట్ మెసేజ్ పెట్టాను అక్కడ. మసాలాలు నూనెలో మంచిగా వేగాక ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు బ్రౌన్ వచ్చేదాక నేను ఫ్రై చేసుకోండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఆనియన్ కొద్ది ఫ్రై అయిందండి. కరివేపాకు వేసుకున్నాను, 2 రెమ్మలు. ఇందాక నేను చూపించినవి వేసుకున్నాను. పెసరపప్పు, శనగపప్పు కొద్దిగా నానబెట్టి వేసుకోండి. దాని తర్వాత స్వీట్ కార్న్ కూడా వేసుకున్నాను. చిన్న గరిటె స్వీట్ కార్న్ అది కూడా తీసి పెట్టుకున్నాను. చిన్న గరిటెరు స్వీట్ కార్న్ కూడా వేసుకున్నాను. స్వీట్ కార్న్ వేసుకున్నానండి. కిచిడి రైస్లోకి బాగుంటుంది. కొద్దిగా మంచిగా ఫ్రై చేసుకోవాలి లైట్గా. టమాటా వేసుకుందాం. ఇక్కడ తీసి పెట్టుకుందాం. 2 టమాటాలు తీసుకున్నాను. కిచిడి రైస్లో టమాటా వేసుకుంటే చాలా బాగుంటుంది. సాల్ట్ వేసుకోండి. రైస్ కదా, ఎందుకంటే రైస్ కదా. కిచిడి రైస్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం, కొంచెంత రుచి ఉండడానికి. చక్కగా కలుపుకొని మీరు ఇందాక నానబెట్టుకున్న రైస్ వేసేసుకున్నాను. చిన్న పౌసర్తో నేను 2 పెట్టుకున్నాను. నేను నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, అది వేసేసి సరిపడి నీళ్ళు కూడా పోసుకునేది. దాంతో పాటు చిన్న పౌసర్తో 2 రైస్ నానబెట్టి పెట్టాను అనమాట. 4 నీళ్ళు పౌసర్తో సరిపడి నీళ్ళు పోసుకున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మూత పెట్టేసుకొని ఎలక్ట్రిక్ స్టవ్ కుక్కర్లో పెట్టాను. 45 మినిట్స్ మీ కిచిడి రైస్ రెడీ అయిపోతుంది. 45 మినిట్స్లో మీకు కిచిడి రైస్ రెడీ అయిపోతుంది. టైం అయిందండి. మీ కిచిడి రైస్ వేడిగా రైస్ బుర్రలో చాలా బాగుంటుంది. చలికాలం, వర్షాకాలంలో కూడా వేడి కిచిడి రైస్. బాయ్.